హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు లీడర్ టీవీ స్పెషల్ ఇంటర్వ్యూ. నేను మీ జర్నలిస్ట్ నరేష్. మనం ఎప్పుడు రైతు సమస్యలు లేదా ప్రజా సమస్యలు బయట ఏమవుతుంది వింటుంటాం కదా. అయితే ఈ మధ్యలో నేను సోషల్ మీడియాలో ఒక ట్రైలర్ చూసిన అనుకోకుండా. ఇంకోటి, మనం ప్రేమించుకునేది ఎవరికి చెప్పుకో. చెప్పనులే కానీ డోల్మీ అని పేరు ఉంచాలనా తుడిపేయాలనా? తుడపకిలే, చిన్నగా రాసుకో. బీభత్సంగా పోతా ఉంది. అసలు అది ఉప్పెన మాదిరి నడుస్తూ ఉంది. దాంతోపాటు ఒక పాట, రాంబాయి నీ మీద నాకు మనసాయనే, ఏనాడు నిన్ను వీడిపోని నీడైతనే. ఓ రాజు నీ మీద నాకు మనసాయరా, మదిలో నన్ను వీడిపోని నీడైతివిరా. అసలు ఈ పాట ఈ ట్రైలర్ ఎందుకు పోతున్నాయని చూస్తే తీరా ఎవరున్నారంటే వేణు ఊడుగులన్న ఉన్నాడు. ఆ సినిమాలో మరి నేను డైరెక్టర్ ఏమో అనుకున్నా, కాదు, ప్రొడ్యూసర్గా మారిండు. మరి అన్న విరాట పర్వం సినిమా అంటే నేను ఇప్పటి వరకు నా చిన్నతనం నుంచి ఇప్పటి వరకు నేను చూసిన సినిమాలలో ద బెస్ట్ సినిమా అని చెప్పుకుంటా. పైగా నేనే కొన్ని 10 సార్లు చూసుంటా. ఆ సినిమా ఒక జీవితంలాగా కనిపించింది, ఆ సినిమాలాగా కనపలే నాకు. మరి అట్లాంటి సినిమా తీసిన అన్న మరి ఈ రాజు వెడ్స్ రాంబాయ్ అనే సినిమాకి ఈ 21వ తారీఖు రిలీజ్ అని చెప్పి అన్నారు. కాబట్టి అంత ఎందుకు జనాలు చూస్తున్నారు, ఎందుకు ఆదరిస్తున్నారు, మరి ఎందుకు అంత ఇంట్రెస్టింగ్గా ఉందని చూడడానికి ప్రయత్నం చేస్తూ అన్నను కూడా పట్టుకోవడానికి ట్రై చేసిన. మొత్తానికి మన లీడర్ టీవీకి దొరికిండు అన్న. వేనన్నా నమస్తేనే. వెల్కమ్ టు అవర్ లీడర్ టీవీ స్టూడియోస్ అన్న. ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్న, ఫస్ట్ నిన్ను కలవడమే నాకు చాలా హ్యాపీగా ఉందన్న. నేను అసలు సినిమాలు చాలా తక్కువ చూస్తా, బట్ బ్రహ్మాండమైన సినిమాని మీరు ప్రజలకు ఇచ్చి ఒక ఊపేసారు. సరే, అది కమర్షియల్గా హిట్ అయిందా లేదా ఆ లెక్కలు మీకే ఎరక, నాకంత తెలియదు. కాకపోతే అన్న ఒక జీవితాన్ని చూపించినట్టు అనిపించింది ఆ సినిమా. ఇప్పుడు నా ప్రశ్న ఏంటిదంటే, ఫస్ట్ ఈ రాజు వెడ్స్ రాంబాయ్లో కూడా ఇది జీవితమా లేకపోతే నిజంగా మీరు అంటే అల్లిన కట్టుకథనా, ఊహించలేని పరిస్థితులలో కనిపిస్తుంది ఆ ట్రైలర్. మీరేం చెప్తారు ఆ సినిమా? అంటే ఇది వాస్తవంగా జరిగిన ఒక సంఘటనని బేస్ చేసుకొని అల్లబడిన కథ. అంటే ఎగ్జాక్ట్లీ కంప్లీట్గా కట్టుకథ కాదు, పూర్తిగా ఊహాజనితం కాదు, కానీ వాస్తవాన్ని బేస్ చేసుకొని తీసిన సినిమా. అంటే ఎందుకంటే మనము జనాలకి నచ్చేలా తీయాలి కదా. అవును, మరి ఉన్నట్టుగా తీస్తే కూడా ఉండదు, కొంత డ్రామాటిక్ కలవాలి దాంట్లో. రియలిస్టిక్గా ఉండడం వేరు, రియాలిటీని చూపించడం వేరు. రియలిస్టిక్గా అప్రోచ్తో ఉండే మంచి డ్రామా. కానీ చాలా సినిమాలన్నా ఇక అంటే మనం బయట ఇప్పటి వరకు చూస్తుంటే ఇది మాది నిజంగా జరిగిన కథ లేకపోతే మేము నిజ జీవితంలోంచి తెచ్చిన కథ అని చెప్తుంటారు కదా. కొంత దాటి కాలం చెల్లిందేమో అనిపిస్తుంది. అంటే మళ్ళీ ఇప్పుడు వచ్చే సినిమాలు చూస్తుంటే పాత ఫార్మాట్లోకి వెళ్తున్నారు మళ్ళీ కొంత. ఎట్లా అదే 6 పాటలు 6 డాన్స్, ఏదో ఫైట్లు, ఆ టైప్ ఉంది కదా. లేదన్నా, అట్లేం లేదు. మనకి ఓటీటీసీ ఇవన్నీ వచ్చిన తర్వాత ఇంకా ప్రొడక్షన్ వాల్యూస్ పెరిగినాయి, కంటెంట్ వాల్యూ పెరిగింది. ఒకప్పుడు ఇన్వెస్ట్మెంటే కంటెంట్ని డిసైడ్ చేసేది. ఓకే, కానీ ఇప్పుడు కంటెంట్ ఇన్వెస్ట్మెంట్ని డిసైడ్ చేసే ఒక స్ట్రీమింగ్ ఏరాలో మనం ఉన్నాము. ఇంకోటి ఏంటంటే మీరు అన్నట్టుగా వాస్తవ సంఘటనలు తీసుకొని చేయడము అంత ఈజీ కాదు, చాలా ఛాలెంజింగ్, మామూలు విషయం కాదు, అది ఛాలెంజింగ్ థింగ్. ఎందుకంటే అది ఒప్పించాలి, ఎవరిని నొప్పించొద్దు, ఇట్లాంటివి ఉంటాయి దాంట్లో. అంటే ఎవరిని నొప్పించకుండా ఉండడం అనేది జరగదు. అందరినీ మెప్పించినట్టయితే అది మనము సరిగా తీయలేదని అర్థం. ఓకే, ఎవరో కొంతమంది తప్పకుండా నొచ్చుకుంటారు, దానికి మనం ఏం చేయలేం. వాళ్ళు నొచ్చుకుంటే మనం నొచ్చుకుంటేనే బాధ తీసినట్టు, అంతే. ఓకే. సో అన్న, అంటే మీరు అంత మంచి సినిమా విరాట పర్వం, అంటే మిమ్మల్ని జైబోలో తెలంగాణలో మాట రచయితగా చూసిన నేను అప్పటి నుంచి చూస్తున్నా. ఆ తర్వాత నీది నాది ఒకే కథ. అయితే విరాట పర్వం అనేది అయితే ఒక ఎపిక్ లాగా అనిపిస్తుంది. అట్లాంటి సినిమా తీసిన అన్న మళ్ళీ ప్రొడక్షన్లోకి ఎందుకు, అంటే ప్రొడ్యూస్ చేయాలని ఎందుకు అనిపించింది అనేది ఎందుకు అంటున్నా అంటే, డైరెక్టర్గా ప్రూవ్ చేసుకోరు కదా. అంటే ఇప్పుడు డబ్బులు సంపాదించే పనిలో ఉండవు ఏనన్నా, అంటే డబ్బుల కోసం బయటరా? లేదు, అట్లా కాదు. అదా ఫస్ట్ ఒకటి క్లియర్గా చెప్పేది ఏంటంటే, నేను డైరెక్టర్గా నుంచి ప్రొడ్యూసర్గా టర్న్ అవ్వలేదు. నేను ఇదే ఎక్స్టెన్షన్ ఆఫ్ మై కెరియర్. ఓకే, ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేయాలి, ఒక ప్రొడక్షన్ హౌస్ క్రియేట్ చేసి దాన్ని మంచి ఒక టెంప్లెట్లో పెట్టి దానికి ఒక టీముని పెట్టి మనం అది నడుస్తూ ఉంటుంది. ఓకే, అది నడుస్తూ ఉంటే ఏంటంటే మనకి చాలామందిని సాయిల్ కాంపౌండ్ లాంటి టాలెంటెడ్ డైరెక్టర్స్ని మనం ఇంట్రడ్యూస్ చేయొచ్చు.
మంచి కథల్ని జనాలకి చెప్పొచ్చు, ఉమ్. పైసలు కూడా వస్తాయి. అంతే. అవి వ్యాపారమే కదా. అదే అదే అదే. కానీ అది కాదు నా మెయిన్. అది ఉంటుంది అది, ఎందుకంటే సినిమా అనేదే అసలు వ్యాపారం. డబ్బుల కోసమే కదా తీసేది, సినిమా అనేది వ్యాపారం. వ్యాపారమేగా. అంటే మనం డబ్బుల కోసం మాత్రమే కాదు, మీరెందుకు ఇప్పుడు అది నా డబ్బుల question. కోసం తీస్తాము, ఉమ్, డబ్బుల కోసం మాత్రమే మనము ఉమ్. చేయము. కాకపోతే ఏంటంటే ప్రతి సినిమాకి డబ్బులు వచ్చేలాగైతే ప్లాన్ చేసుకుంటాం. అంతేకాదు, చూస్తూ చూస్తూ ఆ, నష్టపోయే అందుకనే వ్యాపార బోర్డు ఇప్పుడు నన్ను నమ్మి ఎవరో పెడతారు పెద్ద మనుషులు, వాళ్ళకి నేను ఒక 4 రూపాయలు లాభం రాకుండా నష్టం రాకుండా చూస్తే మనకి హెల్ప్ అవుతుంది. ఇప్పుడు ఈటీవీ విన్ వాళ్ళు మనల్ని నమ్మి మనకి ఫండ్ ఇచ్చారు. సో ఇది వర్కౌట్ అవుతుందంటే ఇంకా వేరే వేరే ఆర్గనైజేషన్స్ వస్తాయి ఎట్లా. కానీ అన్న అంటే మీరే తీయగలిగే శక్తి ఉండి మీ దగ్గర. మామూలుగా ఏమనిపిస్తుంది అంటే ఒకళ్ళు వండిన కూరనే ఇంకొకరికి నచ్చదు జనరల్గా కొన్నిసార్లు. అతి కొద్ది మందికి ఓకే పర్లేదు అంటారు, కానీ చాలామంది ఏ లేదు ఇట్లా బాగుంటుంది అట్లా బాగుంటుంది అని కొంతమంది జడ్జి చేస్తూ ఉంటారు. ఇక్కడ మీకు ఈ సాయిలు కాంపాటి సినిమా అంటే మీకు స్టోరీ చెప్పిన తర్వాత మీకు నచ్చింది, కానీ ఇదే స్క్రిప్ట్ నేను చేస్తే సూపర్ ఉంటుంది అని మీకు అనిపిస్తుంటుంది కదా, చేయొచ్చు లేదు అనిపించలే? అలా అనిపించే అవకాశం ఉండదు. ఎందుకంటే అది తన ఎక్స్ప్రెషన్, రాజు వెడ్స్ రాంబాయ్ అనేది అతని యొక్క పర్సనల్, తను చూసిన జీవితంలో నుంచి తీయబడిన సినిమా అది. అతని ఎక్స్ప్రెషన్ అది, అతని సెన్సిబిలిటీస్ అది, అతని సెన్సిబిలిటీస్ పరంగానే అతని కథ రాయబడింది. కాబట్టి అతను తీస్తేనే కరెక్ట్ అది. ఓకే. అలాంటి థాట్ మీకు ఎప్పుడు రాలేదన్న? రాలేదు. నిజం అంటున్నారా? నిజంగా ఒప్పుకుంటున్నారా? ఓకే. ఎప్పుడు అంటే మామూలుగా మీరు డైరెక్టర్ అంటే అన్ని కోణాలు టచ్ చేస్తుంటారు కదా. నా రైటింగ్ టీంలోనే ఉన్నాడు, నాతోనే వర్క్ చేశాడు, మనతో వర్క్ చేస్తున్నాడు ఎవరైనా అంటే మనకి ఆ కంపారబిలిటీ కుదిరితేనే కదా, ఓకే, ఫ్రీక్వెన్సీ కుదిరితేనే కదా మనం చేసేది. ఓకే. సో కాబట్టి ఏంటంటే మాకు అది ఏదన్నా తను చెప్పినా నేను అతనికి ఏదైనా చెప్పినా కూడా మాకు సెట్ అవుతుంది. ఓకే. కానీ ఎన్ని చెప్పినా అంటే ఇది మీరు అంటే క్రియేటివిటీ ఫీల్డ్ కాబట్టి మన దగ్గర పనిచేసిన అతన్ని లేదా మన కింద అంటే సబార్డినేట్ పనిచేసిన ఆయన్ని అంత ఈజీగా పైకి తీసుకొద్దామని అవకాశం ఇద్దామని అనిపించదు. అంటే కొన్నిసార్లు ఏం చేస్తారంటే టాలెంట్ ఉన్నా తొక్కేసే సినిమా ఫీల్డ్ అనే బయట పేరుంది కదా. సో మీరు అట్లా ఎట్లా అవకాశం ఇచ్చారు? అంటే ఇప్పుడు కథ చెప్పాడు అంత ఓకే, మేము ఏం చేసామంటే ఒక డెమో తీయండి అని చెప్పి ఓకే పంపించిన. నువ్వు ఎలా తీస్తావో చూద్దాం, ఒక 5 నిమిషాలు డెమో తీసుకొని రమ్మని చెప్పి పంపించినాం అనమాట. ఓకే. డెమో తీసుకొని వచ్చాడు, చాలా బాగా తీసాడు. ఓకే. అంత ఇమ్మీడియట్లీ ఇప్పుడు మీరు తీస్తే మాకు నచ్చుతాయి సినిమాలు, అవును, మీరే నచ్చిండ్రు అంటే అసలు ఎట్లా ఎక్స్పెక్ట్ చేసి ఏ రేంజ్లో ఉంటుంది అనుకోవచ్చు. థ్యాంక్ యూ డెఫినెట్గా బాగుంటుంది. డెఫినెట్లీ ఓకే. ఓకే. కానీ అంటే మీ సినిమాలలో నేను ఈ 2-3 సినిమాలలో నేను చూసింది ఏంటంటే కొంత సామాజిక స్పృహ, సోషల్ కాన్షియస్నెస్ కంపల్సరీ ఉంటుంది. అంటే అండర్ కరెంట్గా ఏదో ఒక దాన్ని మీరు జడ్జి చేస్తూ ఉంటారు, అంటే తీసుకెళ్తా ఉంటారు, అది చొప్పిస్తారు అవతలి వ్యక్తి మెదడులో కూడా చొప్పించే సినిమా సన్నివేశాలు ఉంటాయి మీ సినిమాలో. సో దీంట్లో ఏం తీసుకురాదలుచుకున్నారు అంటే, ఏం చెప్పదలుచుకున్నారు అంటే? అంటే మీరు ట్రైలర్ చూసినప్పుడు మీకు ఏం అర్థమైంది? నేను చూసినప్పుడు డెఫినెట్గా లవ్ స్టోరీయే, కానీ దాంట్లో ఆ డైలాగ్స్ అన్ని చూసినప్పుడు ఏమనిపించింది అంటే ప్రేమించొద్దు అంటే నిజాయితీగా ప్రేమించొద్దు, దెబ్బలు పడొద్దు అని లాస్ట్గా ఏదైతే డైలాగ్ ఉందో, అంటే అసలు ప్రేమ పైన మరి ఎలాంటి ఒపీనియన్ మీరు అంటే నిజాయితీగా ప్రేమించడం వల్ల ఆమె ఎదుర్కొన్న హింస, బాయ్ ఫ్రెండ్ నుంచి, తండ్రి నుంచి ఏంటి అనేది అక్కడ మనం చూపించాము. సో లాస్ట్ ఉన్న 30 minutes వల్ల ఎస్పెషల్లీ ఆడపిల్ల తండ్రులందరూ ఆలోచిస్తారు. అవునా? ఓకే. ఆడపిల్ల ఉన్న ప్రతి తండ్రి ఆ రోజు రాత్రి చాలాసేపు ఆలోచించే పడుకుంటాడు, నిద్రపోకపోవచ్చు కూడా. ఓకే. సో ఇలాంటి సినిమా ఎప్పుడు రాలేదంటారా మీరు? ఈ ఇన్సిడెంట్ మీద ఎప్పుడు రాలేదు, తమిళ్లో కానీ వేరే భాష రాలేదు షూర్గా పక్కగా రాలేదు. ఓకే. అంటే జనరల్గా ఉన్న వాటిని తిప్పి తీసే కాలం ఇది లేదు. ఆన్లైన్లో ఇప్పుడు ఏ సినిమా చూసినా ఆ సినిమాలోంచి 10 సీన్లు తెచ్చి స్టోరీ రాసే కాలం కదా. సో అట్లాంటి సినిమాలు ఎక్కువ చూసి బోర్ అయిపోయినారు. ఏంటంటే చూసిన ప్రతి సీన్ ఇది ఆ సినిమాలో ఉంది, ఇది ఈ సినిమాలో ఉంది అని జడ్జ్ చేస్తున్నారు ప్రేక్షకుడు. సో ఈ విషయంలో మరి మీరు ఎక్కడ కూడా అసలు టచ్ కూడా అవ్వదు? లేదు. ఓకే. కానీ కథ అసలు ఉండదు. ఓకే. బట్ రియల్ ఇన్సిడెంట్లో కూడా అన్న అంటే ఇప్పుడు ప్రేమ అనే విషయంకి వస్తే అంటే యంగర్ జనరేషన్ ప్రేమని యాక్సెప్ట్ చేస్తుంది, కావాలంటుంది, కోరుకుంటుంది. ఒకసారి వాళ్ళు తండ్రులుగా మారినాక
అలా పిల్లల ప్రేమను యాక్సెప్ట్ చేయరు. ఉమ్, ఉమ్. దీన్ని ఎట్లా బ్యాలెన్స్ చేసుకోవచ్చు నిజంగా? అంటే మనకు ఇప్పుడు నచ్చే ప్రేమ ఫ్యూచర్లో నచ్చకపోవడం ఏంటి? అదే అదే ఇప్పుడు ఆ, అంతెందుకు ఆ, సినిమాలో ఉమ్. ప్రేమ లవ్ స్టోరీస్ని చూసినప్పుడు చప్పట్లు కొడతాం, అబ్బా క్లాసిక్ అంటాం. నవలలో చూసినప్పుడు కూడా అబ్బా క్లాసిక్ అంటాం. అబ్బా రాజకుమారి ఏంటి, ఒక సైనికుని తోటమాలిని. పెళ్లి చేసుకోవడం ఏంటి, తోటమాలిని ఒక చేసుకోవడం తోటమాలి ఏంటని, పెళ్లి చేసుకోవడం ఏంటి, అబ్బా బాబా ఏం సినిమా తీశాడు, ఏం సినిమా అని అంటాం. కానీ అనుభవాల్లోకి వచ్చేసరికి ఏదైనా అలాంటిది ఏదైనా అనుభవంలోకి వస్తే, తన జీవితంలో అనుభవంలోకి వస్తే మాత్రం డైజెస్ట్ చేసుకోలేని పరిస్థితి ఉంటుంది. ఓకే. కానీ అంటే మీరు లవ్ స్టోరీని అంత డెప్త్గా తీయగలిగిన మీరు ఎవరు కరెక్ట్? ప్రేమికుడు కరెక్టా, తండ్రి కరెక్టా? అంటే మీరు ఏం చెప్తారు? ఇక్కడ ప్రేమ అనేది ఎప్పుడు ఆల్వేస్ కరెక్ట్ అండి. అంతే. ఆ, ప్రేమ అనేది ఎప్పుడు కరెక్ట్. ఉమ్. ప్రేమికురాళ్ళు అప్పుడప్పుడు తప్పు అయితే కావచ్చు, కానీ ప్రేమ ఎప్పుడు కరెక్ట్. ఓకే. ప్రేమ ఎప్పుడు కరెక్టే. ఉమ్. ఆ ప్రేమని లేని ప్రేమని ఉన్నట్టుగా అర్థం చేసుకుంటే ఎవరైనా అక్కడ తప్పు జరుగుతుంది. ఆకర్షణని అది ప్రేమ అని అనుకుంటే అక్కడ తప్పు జరుగుతుంది. ఎదుటివాడు మోసం చేస్తున్నాడని వాడు ప్రేమ అని అని ఒక వల వేస్తున్నాడని ఆడపిల్లలు గ్రహించకపోతే తప్పు జరుగుతుంది అలాంటి వాటి విషయాల్లో కూడా. ఉమ్. కానీ నిజమైన ప్రేమ ఎప్పుడు కూడా నిజమైన ప్రేమలో ఎప్పుడూ తప్పు జరగదు. ఉమ్. అదే. కానీ మీరు ఎవరి వైపు? ప్రేమ వైపు. తండ్రి వైపు కాదు, ప్రేమికుడి వైపు కాదు. ప్రేమే, ప్రేమే. లవ్. ఎందుకంటే ప్రేమ అనేది సృష్టిలో భాగం, ఉమ్. సృష్టి ధర్మం. తర్వాత వచ్చినాయా ఇవన్నీ మనం కట్టుకున్న అడ్డుగోడలు అంతే. ఉమ్. ఉమ్. కానీ తండ్రిగా తనకుండే వేదన, తనకుండే సమస్యలు సొసైటీలో అంటే సమాజంలో బతకాలంటే ఇప్పుడు మీరు అన్నారు కట్టుబాట్లు మనం పెట్టుకునే, అయినప్పటికీ కూడా మరి వాటిని బైండ్ అయ్యే కదా మనం బతుకుతుంది. అంటే వాటిని ఓవర్కమ్ చేసి కూడా పోలేం కదా. సో దాన్ని మీరు ఎట్లా justify చేస్తారు? మీరు వ్యతిరేకించండి, ఉమ్. నాకేం అభ్యంతరం లేదు. మీరు మీ పిల్లల ప్రేమని ఒప్పుకోకపోండి, ఉమ్. నాకేం సమస్య లేదు. ఎవరికి ఏమీ సమస్య లేదు, ఆ పిల్లలు బాధపడతారు పాపం. కానీ చంపడం కరెక్ట్ కాదు కదా. ఓకే. హత్యలు చేయటము, ఉమ్. కాళ్ళు చేతులు నరకడం ఉమ్. తప్పు కదా అది. ఉమ్. అది వేసే ప్రశ్న ఈ సినిమా. ఓకే. సో నేనే కన్నా పిల్ల నాది, సో నాకే అన్ని అధికారాలు ఉన్నాయి కాబట్టి నా పిల్లని నేను చంపుకున్నా అని సింపుల్గా మాట్లాడే తండ్రులకు ఏం చెప్తారు? అది ఇట్లా వాళ్ళ కూడా మూర్ఖత్వం. ఉన్నారు బయట, లేరని ఏం చట్టాలు లేదు. ఒప్పుకోవు. చట్టాలు ఏదో ఒప్పుకోవు, అది ఒప్పుకోవు. పక్కా చట్టాలు ఒప్పుకోవు. బట్ బయట అయితే ఉన్నారు. అట్లా ఉన్నారు కదా. అలాంటి మూర్ఖత్వము ఇంకా జనాల్లో ఉంది. ఉమ్. ఉమ్. ఇప్పుడు కూతురి విషయానికి వచ్చేసరికి పరువు కొంచెం ఎక్కువ అవుతుంది. ఉమ్. కొడుకు విషయంలో ఎందుకు రాదు నీకు? ఉమ్. కాదు, ఒక హిందూ అబ్బాయి ముస్లిం అమ్మాయిని చేసుకునే ప్రాబ్లం ఉండదు, ఉమ్. కానీ వాడి కూతురు ముస్లిం అబ్బాయిని చేసుకుంటే ప్రాబ్లం ఉంటుంది. ఉమ్. మరి కూతురు విషయంలో కొడుకు విషయంలో లేని సమస్య పరువు కూతురు విషయంలో ఎందుకు అడ్డు వస్తుంది? అది మనం చాలా డీప్గా అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. ఉమ్. ఉమ్. Yeah. ఓకే. సో మీరు తీస్తే ఇంకెట్లా ఉండేది, ఇంకేమన్నా అడిషనల్గా వచ్చేదా అని ఎక్స్పెక్ట్ చేస్తే వాళ్ళకి ఏం చెప్తారు మీరు? ఇన్ కేస్ అంటే ఇదే మూవీ ఇదే స్టోరీని అది ఆయన కథ, ఉమ్. ఆయన ఎక్స్ప్రెషన్, ఉమ్. ఆయన సెన్సిబిలిటీస్ ప్రకారం తీసాడు. దాన్ని ప్రత్యేకంగా చూడాలి. ఉమ్. అతను లేకపోతే ఆ సినిమా లేదు. ఇప్పుడు మీ కొడుకు పుట్టాడు, మీరు లేకపోతే ఇంకెలా ఉండేది అంటే, కాదు నీ కొడుకు అంతే, యువర్ సన్, ఉమ్. యువర్ డాటర్. ఉమ్. లైక్ ఇది కూడా అంతే, అతని కూతురు అతని బిడ్డతో సమానం. రాజు వెడ్స్ రాంబాయ్ అనే సినిమా ఆ డైరెక్టర్ బిడ్డ, ఓకే. ఆ డైరెక్టర్ కన్నా బిడ్డ. ఓకే. సో విరాట పర్వం సినిమా అయితే మేము చూసినప్పుడు అంటే భవిష్యత్తులో కూడా అట్లాంటి సినిమాలు వస్తాయి అన్న నుంచి అని అనుకున్నాం. ఎగ్జాక్ట్గా ఇప్పుడు మీ సబార్డినేట్ తను తీసినప్పుడు కూడా అట్లాంటి జానరే కనిపిస్తాం. ఇంత రీచ్ అవ్వడానికి, జనాల్లో ఇంత ఇలా చర్చ జరగడానికి అంటే మీరు మేజర్గా ఏం కారణం అనుకుంటున్నారు? అంటే ఎందుకు రీచ్ అయి ఉంటుంది? అంటే పాట వలన, మ్యూజిక్ వలన, లేదంటే నిజంగా అందులో డైలాగ్స్ వలన? అంటే మేము రిలీజ్ చేసిన ప్రతిదీ కూడా చాలా జాగ్రత్త తీసుకొని రిలీజ్ చేసాం. ఓకే. ఎలా ప్రమోషనల్ ఎలా స్టార్ట్ చేయాలి, మాకు పెద్ద టీం ఉంది. ఈటీవీ విన్ టీం కానీ, వంశీ నందిపాటి, బన్నీవాస్ గారు ఇలాంటి వారి టీం కానీ, మా టీం కానీ చాలా వర్క్ చేసాం. ఎలా స్టార్ట్ చేయాలి, ఎలా ల్యాండ్ చేయాలి సినిమాని, ఆడియన్స్లో క్యూరియాసిటీ క్రియేట్ చేయడానికి మనం ఏమేమి చేయాలి అనే దాని మీద మేము బాగా వర్క్ చేసాం. అలా అందులో ఆ వ్యూహాత్మకంగా మేము ఒక పాట వదిలాం. ఆ పాట
చాలా పెద్ద హిట్ అయింది. అసలు బీభత్సం అది. 1.5 మామూలుగా కోటి లేదు అది. రూపాయలు కోటి మంది కంటే ఎక్కువ చూశారు. చూసారు అవును. ఇన్స్టాలో 30,000 రీల్స్ చేశారు. ట్రెండింగ్ 2లో సాంగ్ ఉంది. అవును. ట్విట్టర్లో ట్రెండింగ్లో ఉంది, ఒకరోజు ట్రెండింగ్లో ఉంది. సో దానివల్ల ఏంటంటే ట్రైలర్ పెద్దగా వర్కౌట్ అయింది. అది కూడా 3 మిలియన్స్ పోయింది. జనాలు రూరల్ ఏరియా నుంచి మాకు కాల్స్ వస్తున్నాయి, డిస్ట్రిబ్యూటర్స్ నుంచి కాల్స్ వస్తున్నాయి. సో అదంతా కూడా సక్సెస్లో భాగము. అంటే మనం జనాల్లోకి తీసుకెళ్ళాము అనేది, జనాలకు రీచ్ అయింది అనే విషయం మాకు అర్థమవుతుంది. ఓకే. మీ సినిమాల్లో అండ్ ట్రైలర్లో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బీజిఎం ఎంత బ్రహ్మాండంగా ఉంటుందంటే స్టోరీని క్యారీ చేస్తున్నట్టు ఉంటుంది. అండ్ ఆ పర్సన్ని అంటే చూసే వ్యక్తిని అందులో ఇన్వాల్వ్మెంట్ చేసి చివరి దాకా తీసుకెళ్తుంటారు. అవును. సీక్రెట్ ఏంటంటే మీరు పర్టికులర్గా దానిపైన ఉంటారా లేదంటే మ్యూజిక్ మ్యూజిక్ డైరెక్టర్ సురేష్ బొబ్బిలి హైలీ టాలెంటెడ్. మా అందరిది కొంచెం రిలవెంట్ టేస్ట్ ఉండటం వల్ల సో మీకు నచ్చే విధంగా వచ్చేస్తుంది అది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. మనం కొంచెం ఇన్పుట్స్ ఇస్తాం కదా, డెఫినెట్లీ ఓకే వర్క్ చేస్తాం, హోంవర్క్ చేస్తాం. చేయకుండా ఏది వర్కౌట్ అవ్వదు. చాలా వర్క్ చేస్తాం. చిన్న ఆడియో రిలీజ్ చేయాలన్నా బయటికి, చిన్న 30 సెకండ్స్ గ్లిమ్స్ రిలీజ్ చేయాలన్నా కూడా నైట్ అంతా కూర్చొని మరీ వర్క్ చేస్తాం. ఓకే. అలా వర్క్ చేసి ప్రాపర్గా దాన్ని రిలీజ్ చేస్తేనే అది రీచ్ అవుతుంది జనాలకి. ఒకనాడు అవకాశాల కోసం కష్టపడ్డ వేణు ఇవాళ కొన్ని అవకాశాలు ఇచ్చే స్థాయికి ఎదగడం ఎట్లా అనిపిస్తుంది? అంటే మీకు పర్సనల్గా ఎప్పుడన్నా అంటే ఇంకా ఎదగాలి, ఇస్తున్నారు కదా, అంటే ఇప్పుడే స్టార్ట్ అయింది, మొదటి అడుగు పడింది, చాలా హ్యాపీ అనిపిస్తుంది. నాకంటే నన్ను నమ్మిన ఈటీవీ విన్ వాళ్ళకి ఆ క్రెడిట్ పోతుంది. నన్ను ప్రొడ్యూసర్గా తయారు చేశారు వాళ్ళు. నన్ను ప్రొడ్యూసర్గా తయారు చేశారు. మేము ఉన్నాం మీ వెనకాల, ఇంత పెద్ద ఆర్గనైజేషన్ ఉంది. మీకు ఉండేనా ఎప్పుడన్నా అంటే మాటలు రాసేటప్పుడు ఉండింది రాసేటప్పుడు నాకు ప్రొడ్యూసర్ డైరెక్షన్ ఇంకా చాలా ఇష్టం నాకు. వాళ్ళు నన్ను పుష్ చేశారు, మీకు ఎందుకండి మేము ఉన్నాం కదా, మీరు చేయండి, మిమ్మల్ని మీరు ప్రొడ్యూసర్గా మీరు చేయండి, వెనకాల మీకు వాట్ ఎవర్ యూ వాంట్ వీ విల్ ప్రొవైడ్ అని. అలా. ఓకే. టఫ్ జాబా డైరెక్టర్ టు ప్రొడ్యూసర్ అనేది అన్న? అంటే డైరెక్టర్ ఉన్నప్పుడేమో కోరికలు అన్నీ ఉంటాయి, రెండు వేరు. డైరెక్షన్ అనేది ఒక హ్యాపీనెస్ ఇస్తుంటుంది. ప్రొడక్షన్ చేసేటప్పుడు భయం వేస్తూ ఉంటుంది, ఖర్చు పెట్టుడే కదా. డైరెక్షన్ అయితే ఖర్చు పెట్టించుడు కదా, పెట్టించుడు పైగా అందులో అది బాగుంటుంది. అప్పుడు కోరికలు ఉంటాయి, ఇప్పుడేమో కొంత తగ్గితే బాగుండు, బడ్జెట్ తగ్గితే బాగుండు ఉంటుంది అది. సో అది డిఫరెంట్, కొంచెం కొద్దిగా కష్టమే. ప్రొడ్యూసర్స్ మీద గౌరవం పెరిగిపోయింది నాకు అంతకుముందు కంటే. మరి అంతకుముందు ఇప్పుడు నేను డైరెక్ట్ చేసేటప్పుడు ప్రొడ్యూసర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తే సరిగ్గా చేయలేము మనం. కరెక్ట్. ఇప్పుడు నాకు ఒక పెద్ద సెట్ కావాలి, అమ్మ చాలా పైసలు అవుతాయి కదా, చిన్నగా చేద్దాంలే అంటే కథ ప్రకారం అది తప్పు జరుగుతుంది. అంటే నాకు తెలియకుండా నేనే నా గొంతు కోసుకున్నా అవుతా. ఓకే కదా. సో కానీ ఇప్పుడు ఏమనిపిస్తుంది అంటే ఇంత బాగా ఈ స్ట్రగుల్ని, ఈ స్ట్రెస్ని ఈ ప్రొడ్యూసర్స్ ఎలా మేనేజ్ చేస్తున్నారు. పెద్ద పెద్ద ప్రొడక్షన్ హౌసెస్ ఎట్ ఏ టైం 10-12 సినిమాలు తీస్తూ ఉంటారు. అవును. ఎలా చేస్తుంటారు, ఎలా మేనేజ్ చేస్తుంటారో అని ఒక రెస్పెక్ట్ పెరిగింది. యాక్చువల్గా మీరు తెలుసుకుంటే అంటే పెద్ద పెద్ద ప్రొడ్యూసర్లు వచ్చి ఇప్పుడు మీతో ఎలాంటి సినిమా అయినా తీయడానికి రెడీ చేస్తున్నానండి. సెకండ్ ఫిల్మ్, నెక్స్ట్ ఫిల్మ్ జరుగుతుందా? ఓకే. ఈ మూవీ ఇప్పుడు సరే జనాలకి పూర్తిగా వెళ్ళిపోయింది అసలు ఆ ట్రైలర్తో, ఆ సాంగ్తో. అంటే మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు? మరో బలగం లాంటి సినిమా కావాలని చూస్తారా? అంటే జనాలంతా తండోపతండాలుగా థియేటర్లకు వెళ్ళిపోయి చూడడం అనుకుంటారా, లేదంటే పర్టికులర్ సెక్టార్ మాత్రమే చూస్తుంది అనుకుంటున్నారా? అంటే ఎవరికి బాగా కనెక్ట్ అవుతుందని మై క్వశ్చన్ ఇస్. యూత్ పెద్దోళ్ళకి అందరికీ కనెక్ట్ అయ్యే సినిమా ఇది. అందరికీ కనెక్ట్ అయ్యే సినిమా. చూద్దాం, 21 నవంబర్న రిలీజ్ అవుతుంది. ఇప్పటివరకు అయితే బాగుంది రెస్పాన్స్. బాగానే కాదు, చాలా బాగుంది. ఇప్పుడు మాలాంటి పొలిటికల్ జర్నలిస్టులు కూడా దానిపైన చర్చ నడుస్తుందని తెలవంగానే వేరన్నా ఎక్కడున్నా సరే పట్టుకుందాం, ఎందుకంటే మాకు మెయిన్గా సోషల్ కాజ్ కనిపిస్తే మేము ఎక్కడైనా వెళ్ళిపోతాం. అట్లాంటిది సినిమాలో కూడా ఉంది. సో అది మరి అన్ని సినిమాలకు కొంత డిఫరెంట్గా కనపడేసరికంటే మిమ్మల్ని పట్టుకుందామని ట్రై చేసినాం. సో వండర్ఫుల్ అన్న, థ్యాంక్ యూ సో మచ్. అంటే ఈ సినిమా నేను విరాట పర్వం చూసిన తర్వాత అనుకున్న మాట ఏంటంటే అంతకంటే మిక్కిలు రాదేమో అని కూడా అనుకున్నా కొన్నిసార్లు, అదే బెస్ట్ ఏమో అనుకున్నా. అంతకంటే మంచిగా ఉంటుందని మీరు చెప్తుంటే నాకు చాలా ఈగర్లీ వెయిటింగ్. మా ప్రేక్షకులు కూడా వెయిట్ చేస్తారు తప్పకుండా. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్. విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.